హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ చేపల్ని బాగా ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి బాగా కడుక్కోవాలి నీసు వాసన పోయే వరకు. తర్వాత ఇందులో ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టి దీనికి చింతపండు 1 గంట ముందు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె పెట్టి నూనె కాగినాక ఇందులో వేసి ఎర్రగా వేయించాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నా. ఆల్రెడీ అందులో చేపల్లో ఉప్పు వేసాం కదా, చూసుకుని వేసుకున్నాం. ఇందులో ఉప్పు వేసి ఇవి మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ఆవాలు వేసి ఈ 3 మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టు. చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అలాగే ఆవాలు వేయడం వల్ల పులుసుకి చాలా టేస్ట్ అనేది వచ్చింది. అందుకని ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకుంటాం. బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేస్తే పచ్చి వాసన అనేది రాదు, అందుకని ఎర్రగా వేయించాలి. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పట్టించిన ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది నెమ్మదిగా కలుపుకొని కొన్ని నీళ్ళు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం పులుసు కొంచెం చిక్కగా తీసుకోవాలి. పులుసు పోసుకుని ఇందులో మనం ఈ గరిటె అనేది పెట్టకూడదు. గరిటె పెడితే చేప విడిపోతుంది. ఇప్పుడు ఇలా పట్టుకుని తిప్పుకోవాలి. గరిటెతో తిప్పితే ముక్క అనేది విడిపోద్ది. కాబట్టి పులుసు పోసుకున్నాక ఇలా తిప్పుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్, అలాగే గరం మసాలా, కరివేపాకు వేసి ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం దగ్గర పెడితే పులుసు రెడీ అయిపోతుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర. పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.